న్యూస్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అడవుల్లో గ్రీష్మ అనే బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థినిపై అనుమానంతో ప్రియుడు దాడి చేశాడు. కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. తనను కాదని మరొకరితో మాట్లాడుతుందని అనుమానంతో దాడి చేశాడు. అయితే బాధితురాలిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి, మరి అనుమానంతో కూడా ప్రియుడిపై ఒక యువకుడు దాడి చేసిన ఘటన మనం చూస్తాం. ప్రస్తుతం బాధితురాల పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు, ఏం చెప్తున్నారు? ప్రధానంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట ఏఎం రెడ్డి కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్నటువంటి గ్రీష్మ అనేటటువంటి యువతిని అదే కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థి మల్లికార్జున తనతో పాటు బయటికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ అనేది ఉంది అనే విధంగా కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అమ్మాయి అతనితో కలిసి వెళ్లారు. వీళ్ళు పిడుగురాళ్ల మండలం గుత్తికొండ దగ్గరకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఇద్దరి మధ్య కూడా వేరే అంశానికి సంబంధించినటువంటి దానిపైన కొంచెం మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తుంది. అయితే క్లియర్ గా మల్లికార్జున అనేటటువంటి వ్యక్తి, ఈ గ్రీష్మ అనేటటువంటి అమ్మాయి వేరే వ్యక్తితో చనువుగా ఉండటం, మాట్లాడటంకి సంబంధించినటువంటి దానిపైన సంభాషణ లాగా తాను అలాంటివి చేయట్లేదనే విధంగా చెప్పినప్పటికీ ఆగ్రహానికి గురవటం, అక్కడ ఉన్నటువంటి ఒక కర్రను తీసుకొని గ్రీష్మ పైన దాడి చేయటం జరిగిందనే విధంగా కూడా గ్రీష్మ అయితే పోలీసులకు సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ స్థానికులు వెంటనే అంశాన్ని గుర్తించడం, ఆ అమ్మాయిని నర్సాపేట ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడంతో పాటు మల్లికార్జున అనేటటువంటి విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేసి పోలీసులకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పిడుగురాళ్లకు సంబంధించినటువంటి పోలీసులు అయితే అసలు సంఘటన ఎందుకు జరిగింది, ఎందుకు అక్కడికి రావడం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగిందనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు. అయితే నిజంగానే అమ్మాయిని మాట్లాడడానికి తీసుకెళ్లారా, లేకపోతే నిజంగానే దాడి చేయడానికే పక్క ప్రణాళికగా తీసుకెళ్లారనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దృష్టి పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాయిశంకర్, థ్యాంక్ యూ.